హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ హ్యాపీనెస్. ఎలా ఉన్నారండి అందరూ? నువ్వుల లడ్డు నువ్వులలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. మనం 5 టాబ్లెట్స్ ఈక్వల్ టు 1 నువ్వుల లడ్డు క్వాంటిటీ అండి. సో, నువ్వుల లడ్డు టాబ్లెట్స్ యూజ్ చేసేదానికన్నా మనకి న్యాచురల్‌గా వచ్చే ఇంగ్రీడియెంట్ కదండీ! న్యాచురల్‌గా వచ్చే కాల్షియం కాబట్టి నువ్వులు తినటం అనేది చాలా మంచిదండి. మన 40స్ దాటాక మనకి కాల్షియం డెఫిషియన్సీ వస్తుందండి. కాల్షియం అంటే ఎముకలు గుల్లబారిపోవడం, జస్ట్ కొంచెం కింద పడినా కూడా మనకి ఎముకలు విరిగిపోయేంత పెళుసుగా అయిపోవడం అలాగా జరుగుతుందనమాట. మనం కాల్షియం అనేది అలా సఫిషియెంట్‌గా ఉంటే మాత్రం మనకి చాలా బావుంటుందండి. అంటే అలాంటి ఇష్యూస్ ఏం మనం ఫేస్ చేయకుండా ఉంటాము. నువ్వుల లడ్డు ఎలా చేసుకుందామో చూసేద్దామా? ఫస్ట్ వచ్చేసి నువ్వులండి. నువ్వులు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఈ కప్‌తో 2 కప్స్ తీసుకుంటున్నాను నేను నువ్వులు. పాన్ పెట్టుకొని పాన్‌లో నువ్వులు 2 కప్స్ వేసేసుకోవాలండి. రెండు కప్పులు ఇది పావు కేజీ క్వాంటిటీ అండి. స్టవ్ వెలిగించుకోవాలి ఫస్ట్. లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలండి. కొంచెం టైం పడుతుంది. టైం పట్టినా పర్లేదు. లో ఫ్లేమ్‌లో అయితే లోపల గింజ లోపల వరకు మనకి వేగుతుందనమాట. సో, లోపల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో. నువ్వులు సన్నగా ఉంటాయి కాబట్టి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటదండి. సో, మనం కలబెడుతూనే ఉండాలి స్టవ్ దగ్గర. నువ్వులు ఫ్రై అయ్యేలోపు బెల్లం తురుముకుందామండి. అంటే నేనైతే ఇలా చాక్‌తో కట్ చేస్తాను. బెల్లం ఉంది కదా! ఇలా చాక్‌తో కట్ చేస్తాననమాట. సన్నగా ఇలా చెక్కేస్తాను. ఇవి వేగేలోపు మనం బెల్లం ప్రిపేర్ చేసుకుందాము. చాలండి మన నువ్వులు ఫ్రై అయిపోయాయి. ఇవి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాము. పల్లీలు 1 కప్పు. అన్నీ రెడీ ఉన్నాయండి. చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీ జారీ ఒకటి తీసుకొని మిక్సీ జారీలో వేసేసుకున్నామండి. బెల్లం కూడా అండి. బెల్లం కూడా కొంచెం. హాఫ్ వేసానండి. అంటే మొత్తం ఒకేసారి గ్రైండ్ చేయడం కన్నా ఇలా చేసుకోవాలి.
ఫస్ట్ మిక్సీ వేసింది, తర్వాత మిక్సీ వేసింది, రెండు కలిపేసుకోవాలండి. అంటే బెల్లం క్వాంటిటీ ఒక దాంట్లో ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనకి లడ్డూలో ఇలా కలిపేసుకుంటే మొత్తం ఈవెన్గా ఒకటే క్వాంటిటీ టేస్ట్కి వచ్చేస్తుందండి. అంతా కలిపేసుకున్నాం కదండి. ఇట్లా మొత్తం కలుపుకున్నాక మనం లడ్డు చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏం నెయ్యి ఘీ కానీ అసలు ఏం యాడ్ చేయొద్దండి. ఇలానే హెల్దీగా ఉంటుంది లడ్డు. యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే లడ్డు ఇట్లా వచ్చేస్తుంది. బాగుంది కదండి లడ్డు. ఇదండి మన నువ్వుల లడ్డు, పల్లి లడ్డు. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందైతే నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటానండి ఇంట్లో. ఇవి అయిపోగానే ఇట్లా పావు కేజీ క్వాంటిటీ చేస్తాను. ఇవి అయిపోగానే మళ్ళీ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తూ ఉంటాను. పల్లీలు కూడా టేస్ట్ భలే కమ్మగా తెలుస్తుందండి. నువ్వులు పల్లీలు కలిపి మిక్స్ అయిపోయింది కదా, కమ్మగా ఉంది టేస్ట్, చాలా బాగుంది. నువ్వుల పల్లి లడ్డు అండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్తీ అండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ షేర్ చేయండి. మీ రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.